మా యువగళం అధినేత గారు ఎవరు మాట ఇచ్చారు? మేము మాట ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 సూపర్ అబద్ధాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రజల్లోకి వెళ్ళారు కదా, మీరు కూడా వెళ్ళి వారం రోజులు గ్రామాల్లో తిరిగారు. అయ్యా, మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళు అయితే, జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు బీకేశారు, సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ అలాగా లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం. ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఒక పక్క అమరావతి చేస్తున్నాం, ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సి వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో. మరి గతంలో మీరు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి? అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులున్నాయి, మేము తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం, మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు, ఇల్లే లేదు, మరి మేమైతే ఇక్కడే ఉంటాం, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మ గారు చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మరి ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాటింది మీరు కాదా? ఈరోజు మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళా మేము ఇక్కడే ఉంటామంటున్నారు. ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వారు. కాబట్టే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కూటమి స్వాగతించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.